ఆయనే. అంటే పరిస్థితులు ఎలాగ మారిపోయినా ఆయనే. సువార్త ప్రకటించే ఆ పరిస్థితులు లేకపోయినా ఆయనే. అర్థమైందా? ఆరోగ్యంగా బాగుపోయినా ఆయనే. ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు. చూడండి, కఠినమైన పరిస్థితులు గుండా, నడవలేని పరిస్థితులు గుండా, దేవుడిని ఆరాధించలేని పరిస్థితి, క్షామాన్ని కూడా మాట్లాడలేని స్థితిగతులు లేని సందర్భంలో కొందరు భక్తులు పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూసిన వ్యక్తిని నేను, దేవునికి స్తోత్రం అని అబ్రహాము గారు అక్కడికక్కడ దేవుడి మాట చేత బలమునుంది ఒక రోషముగా దేవుడే, దేవునికి స్తోత్రం, నా వైపు చూడండి, దేవుడే దహన బలికి గొర్రెని చూసుకునేను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఉన్నతమైన పరిశుద్ధమైన నామను బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు. సమయంలో మన వాక్యంలోనికి వెళ్ళే ముందు, ఈరోజు తారీఖు 4, రేపు అంటే ఎల్లుండి 6వ తారీఖు వస్తే ఈ పరిచర్య ప్రారంభించి 3 సంవత్సరాలు అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఇంటిలో పుష్పక్కల ఇంట్లో ప్రారంభించాను. కొన్ని పరిస్థితుల మధ్యన ఐజే గారితో సలహా తీసుకుని దేవునితో మాట్లాడి ఆ తర్వాత అక్కడ ప్రారంభించిన పరిచర్య ఎలాగ దేవుడు మందిరములోనికి మనల్ని పెట్టినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మే 5వ నెల 6వ తారీఖు దేవుడి పరిచర్యను ఆయన కృపలో, ఆయన రెక్కల చాటు కింద ఆయనే ముందుకు తీసుకు వెళ్ళాలి. ఈ పరిచర్యలో ఉన్న వారందరూ కూడా దేవుడి చేతిలో బలముగా వాడబడునుగాక. ఆమేన్. చూడండి, మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. కీర్తనలు రాసిన గ్రంథం, కీర్తనకారుడు, కీర్తనల గ్రంథం 42 చివరి వచనం. నా ప్రాణమా, నీవు ఎలా కృంగియున్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణించుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను అని చెబుతున్నారు. ఎవరు? కోరాహు కుమారులు. ఎవరు ఈ కోరాహు కుమారులు అంటే నిర్గమకాండం 6:24లో వారి పేర్లు ఉంటాయి. ఎవరు కోరాహు కుమారులు? వారు నేను చెప్పిన పేర్లు. అసలు ఈ కోరాహు ఎవరంటే మోషేకి దేవుడి పనికి ఆటంకపరిచి కొంతమందిని, అంటే 250 మందిని పోగు చేసుకుని ఒక గుంపుగా వచ్చి మోషే మీద తిరుగుబాటు చేశాడు. అది మనకు తెలిసినదే. అయితే దేవుడు ఎంత కృపగలిగిన వాడంటే కోరాహుకు సహకరించిన వారిని చంపేశాడు. కానీ చెప్పండి, కోరాహు కుమారులు చనిపోలేదు. దేవునికి స్తోత్రం. అయితే ఈ కీర్తన ఏ సందర్భంలో రాయబడింది అంటే ఇది యాత్ర కీర్తన అని, లేదా దావీదు అబ్షాలోము చేత తరమబడుతున్నప్పుడు, నా వైపు చూడండి, నేను చెప్పింది వాక్యం, బైబిల్లో పెట్టొద్దు తలకి. దావీదు అబ్షాలోముతో తరమబడుతున్నప్పుడు దావీదుతో కూడా కోరాహు కుమారులు ఉండేవారు. కాబట్టి వారికి మందిరం ఎడలున్న ఆశను, ఆసక్తిని బట్టి వారు ఎంతో బాధతో దుఃఖముతో రాయబడినది ఈ యాత్ర కీర్తన. అయితే వారంటారు, నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణించుము, ఆయనే. దేవునికి స్తోత్రం. చూడండి, కోరాహు కుమారులు ఎవరితో చెబుతున్నారు? తన ప్రాణముతో చెబుతున్నారు. ఏమని చెబుతున్నారంటే ఆయనే నా దేవుడు, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా శృంగము, ఆయనే నా నిత్యజీవము, ఆయనే పరలోక రాజ్యం ఇచ్చేవాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎటువంటి బంధకములో ఉన్నా సరే, ఎటువంటి వ్యతిరేకమైన పరిస్థితుల్లోనూ సరే, ప్రతి మనుషుడు చెప్పవలసింది ఏంటో చెప్పిన, తన ప్రాణంతో ఆయనే నా దేవుడు అని చెప్పాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? నేను ఈ వాక్యాన్ని నేను చెప్తా ఉంటాను కదా, ఈ వాక్యాన్ని దరిదాపు 1:30 వరకు, 10:30 నుంచి 1:30 వరకు నేను ధ్యానిస్తున్నప్పుడు నేను చెప్పగలను ప్రభు ప్రేమను బట్టి. ఏంటి చెప్పనా, నా బైబిల్ మొత్తం తడిచిపోయింది. దేవునికి స్తోత్రం. ఉదయాన్నే లేచేటప్పటికి నా బైబిల్ నిండా
నిండా తడే ఉంది. ఎందుకో తెలుసా? నేను చెప్పాను, నా ప్రాణమా ఆయన సందుతించు, ఆయనే నీ దేవుడు, ఆయనే నీ రక్షణకర్త అని చెప్తున్నప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చింది. ఎందుకో తెలుసా? దేవుని కొరకు నిలబడాలన్నా, అది మీరైనా నేనైనా, దేవుని యొక్క హృదయానుసరణగా ఉండాలని ఇక్కడ ఉన్న ఎవరైనా సరే ఉండాలనుకుంటే మనుషులు కాదు మన మీద తిరుగుబడి చేసేది. ఎవరు? అపవాది. అందుకే అటువంటి సందర్భంలో మనం ఏం చెప్పాలి చెప్పనా? నా ప్రాణమా చెప్పగలగాలి. ఆయనే అంటే పరిస్థితులు ఎలాగ మారిపోయినా ఆయనే, సువార్త ప్రకటించే ఆ పరిస్థితులు లేకపోయినా ఆయనే. అర్థమైందా? ఆరోగ్యంగా బాగుపోయినా ఆయనే. ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కఠినమైన పరిస్థితులు గుండా, నడవలేని పరిస్థితులు గుండా, దేవుడిని ఆరాధించలేని పరిస్థితులు గుండా, పక్కవారితో క్షేమాన్ని కూడా మాట్లాడలేని స్థితిగతులు లేని సందర్భంలో కొందరు భక్తులు ఆయనే నా దేవుడు అని చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి వారిని మీకు పరిచయం చేస్తూ మన ముందుకు వెళ్ళిపోతాం. చూడండి, మనకు పరిచయమే ఆది కాండంలోనికి వద్దాం. మన విశ్వాసులకు తండ్రి ఎవరైనా అబ్రహాము గారు. చూడండి, అబ్రహాము గారిని మనకు కోణంలో మనం పరిశీలించగలిగితే మనకు కొన్ని విషయాలు కనబడతాయి. అబ్రహాము గారు ఎంత బాధపడ్డాడో, ఎంత ఏడ్చాడో, ఎన్ని పరిస్థితుల మధ్య నలిగిపోయాడో. ఆ పరిస్థితులు గుండా వెళ్ళాడు కాబట్టి అబ్రహాము విశ్వాసులకి తండ్రి అయ్యాడు. దేవునికి స్తోత్రం. చూడండి, 22వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. చూడండి, అప్పుడైనా నీకు ఒక్కడినే ఉన్న నీ కుమారుడు అనగా నీవు ప్రేమించి ఇస్సాకును మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీకు చెప్పబో పర్వతం మీద ఒక దాని మీద. చూడండి, బల్యం అన్నది ఎవరిని? ఇస్సాకుని. ఇస్సాకు ఎవరు? అబ్రహాము కుమారుడు. ఇస్సాకు అబ్రహాముకి ఎప్పుడు పుట్టాడు చెప్పండి? 100 ఏండ్ల వయసులో, అంటే 100 సంవత్సరంలో. నేను చెబుతున్న మాట ఏంటో తెలుసా? దేవుడేమడిగాడు? కొడుకుని చంపేమన్నాడు. చూడండి, నిండు వృద్ధాప్యములో ఉన్న వ్యక్తికి ఆ మాట ఎంత శోకాన్ని తెచ్చిపెడుతుంది. లేక పుట్టాడు. అర్థమైందా? మళ్ళీ పుడతాడో లేదో, గర్భము మృతశూల్యమైపోయింది. అటువంటి పరిస్థితుల్లో మీరు గమనించండి, ఒక నిండు వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తిగా మాట ఎంత కలవరం తీసుకొస్తుంది. ఇప్పుడు మనం ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఇబ్బంది పెట్టానుకో, పక్కోడు ఏమంటాడు? ఒరే పెద్దోడిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావా అంటారండ్రా. ఎందుకు ముసలోడిని ఇబ్బంది పెడతాను అంటారనరా. ఎందుకంటే ఆ ముసలోడు తట్టుకోలేడు కాబట్టి, ఆ వయసు మీరిపోయిన వ్యక్తి తట్టుకోలేడు కాబట్టి మనుషులు అలా మాట్లాడతారు, పెద్దోడిని వదిలేనరా అంటారు. మరి దేవుడికి తెలియదా? అంత పెద్ద వయసు కలిగిన వ్యక్తి దగ్గరికి వచ్చి నీ కుమారుడు బలిచ్చే అంటే అబ్రహాము ఎంత నలిగిపోయి ఉంటాడు ఆ పరిస్థితుల్లో. అసలు అబ్రహాముని పిలిచింది దేవుడు దేనికి? ఆదికాండం 12వ అధ్యాయంలో మీరు చూసుకుంటే యెహోవా అబ్రహామును దర్శించి నీవు లేచి అని ఉంటుంది. నువ్వు లేచి నేను చెప్పబోవు దేశమునకు వెళ్ళిపోమంటే 12వ అధ్యాయములు లేచిన అబ్రహాము ఇదిగో మోరియా పర్వతం దగ్గర కోలబడిపోయే పరిస్థితికి వచ్చాడు. చూడండి, లెగమన్నది ఆయనే, లేచి నడమన్నది ఆయనే. ఇప్పుడు పడిపోతే లేవలేని స్థితిని కూడా అవకాశం ఇచ్చింది కూడా దేవుడే. కానీ అబ్రహాము గారు చెబుతున్న మాట ఏంటో తెలుసా? అబ్రహాము వయస్సుకు మించిన మాటలు, అబ్రహాము తట్టుకోలేని పరిస్థితులు. చూడండి, ఆ వ్యక్తిని తను ప్రేమించాడు, లేక పుట్టాడు. చూడండి, లేట్ వయసులో పిల్లలు పుడితే ఎవరికైనా ఎలా ఉంటుంది? చాలా ఇష్టంగా ఉంటుంది. అనుకున్న సమయాన్ని కాకుండా ఇంకా ఆలస్యంగా పుడితే ఆ పిల్లడి మీద ఎంత ప్రేమ ఉంటుందో అటువంటి ప్రేమే అబ్రహాము గారికి ఉంటుంది. ఎందుకంటే అబ్రహాము గారు మనలాగా రక్తమాంసములు కలిగిన వాడే. ఆయనకి ఫీలింగ్స్ ఉంటాయి, ఆయనకి సెంటిమెంట్ ఉంటుంది. అప్పటికే ఆయన అంటాడు, నాకు పిల్లలు పుట్టారు కదా, నా ఇంటి దాసుడు ఎలియాజరేనా నా ఆస్తికి వారసుడే అని డిక్లరేషన్ అయిపోతాడు. అంటే అబ్రహాముకి కావాలి ఒక వారసుడు.
అబ్రహాముకి సంతానం కావాలని కోరుకుంటున్నాడు. అబ్రహాముకు బిడ్డ ఉంటే కావాలని కోరుకుంటాడు. లేకపోయినప్పటికీ నా దాసుడే అంటే నా పాలేరే నాకు ఆస్తికి వారసుడు అవుతాడంటే దేవుడు అన్నాడు, పొరపాటు పడద్దు. నీ గర్భమునందు పుట్టినవాడే వాగ్దాన పుత్రుడు అన్నవాడే నీ సంతానం, కాబట్టి నేను ఇస్తాను అని కలవరపడిపోతున్న అబ్రహాముని చెయ్యి పట్టుకుని గుడారముల నుంచి బయటికి తీసుకొచ్చి ఆకాశం వైపు చూపించి నక్షత్ర లెక్కెట్టు అన్నాడు. మీరు అనాలి బైబిల్లో ఉందనంటే భావం. దేవునికి స్తోత్రం. ఆకాశం వైపు నక్షత్రాలు చూపించాడు దేవుడు. ఎలా చూపించాడు? గుడారాలు ఉంటే కనబడతాయా? బయటికి తీసుకొచ్చి చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి లెక్క పెట్టి అన్నాడు. అంటే లెక్కింపజాలని నక్షత్రాలు. సముద్రం ఒడ్డుకి తీసుకెళ్ళి ఉంటాడు, ఇసుక రేణువులు తీసి లెక్క పెట్టి అన్నాడు. నా వల్ల కాదన్నాడు. ఇలాగుంటుంది నీ సంతానం అన్నాడు. దేవునికి స్తోత్రం. అలా వాగ్దానం చేసి లేక ఇచ్చిన ఒకే ఒక్క కుమారుడు ఇస్సాకుని ఇప్పుడు బలిచ్యమంటే ఆ మోరియా పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత ఒక తండ్రి ఎంత వేదన పడతాడో అర్థం చేసుకోండి, ఎంత దుఃఖపడతాడో అర్థం చేసుకోండి. అప్పుడు అడగాలి, నువ్వు దేవుడివేనా? అసలు నువ్వు మంచోడువేనా? నీవు మంచి స్వభావం కలిగిన వాడువేనా? నీకు అసలు సెంటిమెంట్ తెలుసా? ప్రేమలు తెలుసా? విలువలు తెలుసా? ఇచ్చింది ఇచ్చినట్టు తీసుకుంటావు అని మనం అంటాం. లేదా నామకార్థులు అంటారు కదా చాలామంది. దేవుడా ఇచ్చేసావు తీసేసుకున్నావు అనే సందర్భాలు మీరు చాలాసార్లు వినుంటారు. దేవుడు అన్యాయం చేశాడన్న మాటలు మీరు వినుంటారు. దేవుడు మమ్మల్నే పగబెట్టాడని మీరు వినుంటారు. అదే మాట అదే రక్త మాంసములు కలిగిన అబ్రహాము గారు ఎందుకు అనలేదు? అనకపోగా ఏమన్నాడు తెలుసా? చూడండి 8వ వచనం చూడండి. తన కఠినమైన పరిస్థితుల్లో అబ్రహాము గారు చెబుతున్న మాట. ఆ పైన ఒక మాట ఉంటుంది 7లో మధ్యలో, నా తండ్రి అని పిలిచెను. ఎవరు? ఇస్సాకు. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రె ఏది అని అడగక. నా వైపు చూడండి. అటువంటి పరిస్థితుల్లో ఏడుస్తూ ఏం మాట్లాడాలో తెలియదు. అబ్రహామును వాదార్చేవారు లేరు, అబ్రహామును నెమ్మళపరిచేవారు లేరు. ఎందుకని అడగరే? అప్పటి వరకు వచ్చిన ఇద్దరు పనుల్ని మధ్యలో ఆగిపోమన్నాడుగా, కొండ కింద ఆగిపోమన్నాడు. ఇంకా ఇస్సాకు అబ్రహాము కఠినమైన పరిస్థితుల్లో హృదయం బండకేసి కొడితే ఎంత దుఃఖం వస్తుందో అంత దుఃఖంలో ఉంటున్నప్పుడు కొడుకు వచ్చి అంటాడు, అన్నీ సిద్ధమైపోయి దహన బలికి గొర్రె ఏదని అడిగితే ఇంకెంత ఏడుపు వస్తుందో మీరు అర్థం చేసుకోండి. అంటే నువ్వే అని చెప్పలేక ఏడవాలి. అయ్యో నా కుమారుడు ఏమి తెలియకుండా మాట్లాడుతున్నాడని ఏడవాలి. ఈడే బలిపశుమని ఏడవాలి. చూడండి ఆ పరిస్థితుల్లో అటువంటి కఠినమైన స్థితిగతుల మధ్యన కుమారుడు వచ్చి అడుగుతున్నప్పుడు అప్పటి వరకు గుండె బరువైపోయి ఏం చేయాలో తెలియని అబ్రహాము ఒక్కసారి నెమ్మళపరుచుకుని, ఒక్కసారి తన విశ్వాసాన్ని పరీక్షించుకుని ప్రభు వైపు కన్నులు తెరిచి, నన్ను పిలిచినవాడు నమ్మకమైన వాడు, నన్ను పిలిచినవాడు యథార్థవంతుడు, నన్ను పిలిచినవాడు మాట తప్పనివాడు, గర్భఫలం ఇస్తానని ఇచ్చినవాడు, మృతులను సజీవులుగా చేయగలిగిన వాడు, నా తండ్రి ఎంట నేను నివసిస్తున్నప్పుడు వారందరిని విడిచిపెట్టే అని చెప్పి నీ బంధువులకి నీ స్వదేశానికి దూరముగా వెళ్ళిపోవన్నప్పుడు, నిరీక్షణ లేనప్పుడు పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూసిన వ్యక్తిని నేను. దేవునికి స్తోత్రం అని అబ్రహాము గారు అక్కడికక్కడ దేవుడి మాట చేత బలమునుంది ఒక రోషము కలిగిన మాట చెప్తున్నాడు. చూడండి ఆ 8వ వచనం, నా కుమారుడా దేవుడే, దేవుడికి స్తోత్రం, నా వైపు చూడండి, దేవుడే దహన బలికి గొర్రెను చూసుకునేను. దేవునికి స్తోత్రం. చూసారా, ఇలా ఉండాలండి. ఏ పరిస్థితి ఎలాగున్నా, ఏ స్థితిగతుల మధ్యన నడిచినా, మనకు అనుగ్రహించబడుతున్నది పోయినా, చేతికొచ్చింది పోయినా, మధ్యలో పోయినా, అర్థమైందా? అందని ద్రాక్ష బలిలాగా ఉన్నా, ఎలాగున్నా, ఎవరైనా వచ్చి యేసుప్రభు నమ్ముకున్నా కదా నీకు ఏం ఉపయోగం కలిగింది అని అడిగినా, ఇప్పుడు ఇస్సాకు వచ్చి అబ్రాహాముని అడిగాడు కదా, గొర్రెది అన్నీ చేసావు, గొర్రెది. ఇప్పుడు మనం ఆత్మీయ జీవితంలో ముందుకెళ్తున్నప్పుడు కొందరికి అర్థం అవ్వదు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుడితో ఎలా కనెక్ట్ అయ్యావో నాకు తెలియదు.
కొన్ని పరిస్థితులు దేవుడు నిన్ను పరీక్షించాలనుకున్నప్పుడు అవి నా కంటికి హేళనగా చులకనగా కనబడుతున్నప్పుడు అప్పుడు నేను అనొచ్చు, మనిషిని కదా, సరిగ్గా ప్రార్థన లేదేమో, సరిగా దేవుని ఆరాధిస్తలేదేమో, నమ్మకంగా ఉంటాలేదేమో అని నేను అనొచ్చు, లేదా నన్ను ఎవరైనా అనొచ్చు. కానీ నేను ఏమన్నా చెప్పనా, నువ్వెన్ని అనుకున్నా అనుకో, నా దేవుడే చూసుకుని అనాలి. దేవునికి స్తోత్రం. నా దేవుడు చూసుకుంటాడు. నా దేవుడికి అన్నీ తెలుసు. నా దేవుడికి ప్రతీది తెలుసు. ఆయన భూమి అగాధములో ఏం జరుగుతుందో కూడా అగ్ని నేత్రములు కలిగిన నా దేవుడు చూడగలడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ పరిస్థితుల మధ్యన అబ్రాహాం అంటున్నాడు, దేవుడే చూసుకుంటాడయ్యా. అలా అనగలం? అసలు అదేం జరుగుతుందా? అబ్రాహాము లాంటి పరిస్థితి మనకు వస్తే, మన సొంత బిడ్డే ఆ పరిస్థితుల మధ్యన ఉంటే, చావు బతుకుల మధ్యన ఉంటే, మరణ పడక మీద ఉంటే, నీ ప్రియమైన బంధువుల స్థితి ఆ స్థితిలో ఉంటే, నువ్వు ఎవరైనా వచ్చి ఏం కలిసి వచ్చింది మీకు, ప్రభువు నమ్ముకున్నాక ఏంటి మీకేమీ అభివృద్ధిలోనికి వచ్చారు అని ఆ మాటలు మనకి వినపడుతున్నప్పుడు మనం చెప్పగలము ఈ మాట, దేవుడే చూసుకుంటాడండి. నేను ఏ స్థితిలో ఉన్నా దేవుడే, నేను ఏ పరిస్థితుల్లో దేవుడే, నేను ఏ స్థితిగతుల మధ్యలో దేవుడే అనగలిగితే, అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎలాగయ్యాడో ఆ అబ్రహాముకు మనము కూడా కుమారులు అవుతాం. దేవుడికి స్తోత్రం. అబ్రహాము రొమ్మును ఆనుకుంటాం ఒక రోజున మనం. అబ్రహాము రొమ్మును ఆనుకునే రోజు ఒక రోజు ఉన్నది. కాబట్టి మనం ఏ పరిస్థితుల మధ్యన వెళ్ళినా, ఏ స్థితిగతుల మధ్యన వెళ్ళినా, ఎవరు అడిగినా, ఎవరు నిందించినా, ఎవరు వేలు పెట్టి చూపినా, ఒరే మీరు పాడైపోయారు, మీ జీవితాలు ఎలాగైపోయి, చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు, సమాధానం లేదు అని ఎవరైనా అన్నా, చూడండి, నీకు దేవుడికి ఉన్న ఆ పరిచయము నిన్నేమనాలి చెప్పనా, ఎన్ని అనుకుంటారు అనుకోండి. నేను నా దేవుడి దృష్టిలో ఎంత యథార్థంగా ఉన్నానో ఒక రోజున, ఒక సమయాన అది నిరూపించే రోజు ఒక రోజు వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అబ్రహాము దేవుడే చూసుకున్నాడు. అన్నాడా? అన్నప్పుడు జరిగింది ఏంటో తెలుసా? ఒక సేవకుడు, ఒక మిషనరీ ఎంత చక్కగా చెప్పాడు తెలిసిన, భలే సంతోషం వేసింది. ఆ గొర్రె పిల్ల, ఆ పొట్టేలు ఆ కొండ మీదకి ఎలాగొచ్చింది, అది ప్రశ్న. ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? అబ్రహాము ఇస్సాకు కట్టెలెట్టుకుని ఆ మోరియా పర్వతం ఇటువైపు నుంచి ఎక్కుతూ ఉంటుంటే, అబ్రహాం అన్నాడు కదా, దేవుడే చూసుకున్నాడని. దేవుడు ఏం చేశాడు తెలుసా? వారి ఇరుగురు కొండ ఎక్కడ నుండి పైకెక్కుతూ ఉంటుంటే ఇటువైపు నుంచి పొట్టేలు ఎక్కిస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. చూసారా, మాట చెప్పగా నాకు ఒళ్ళు జలధరించింది. అంత గొప్ప దేవుడు మన దేవుడు. సమస్యకు పరిష్కారం, చీకటికి వెలుగెలగో, అబద్ధానికి నిజమెలగో, మంచోడికి చెడ్డోడెలగో, సమస్యకు పరిష్కారం కూడా పక్కనే పెడతాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము ఇస్సాకు పర్వతం ఎక్కుతున్నారు, గొర్రెపిల్ల కూడా పర్వతం ఎక్కుతుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే మనందరము కూడా సాఫీగా సాగిపోతుంది భక్తి అనుకుంటే దేవునికి స్తోత్రం, మంచిది. కానీ ఒక రోజున అగ్ని కొలుములు వేయబడే రోజు ఒకటి వస్తుంది. అది చిన్నపిల్లలకేటి, పెద్దవాళ్ళకేటి, స్త్రీకేటి, పురుషుడికేటి, ఎవరికైనా సరే ఆయన కడగబడిన వారిగా ఆయన కోరుకుంటాడు. కాబట్టి ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో కనుక మనం ఉన్నప్పుడు కింద మీద బోర్ల పడిపోతాయి పరిస్థితులు. అసలు ఒక్కొక్కసారి కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంటే చాలామంది భక్తులకు వచ్చింది మనకి వస్తుంది, అసలు దేవుడు నన్ను పిలిచాడా, లేదా దేవుడు నేను సరిగా ఆరాధిస్తున్నానా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడా, లేదా దేవుడి దగ్గర నేను ఏదైనా ఇంకా ఒప్పుకోలేనిది ఏదైనా ఉందా అని ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటే మంచిదే, అవి రావాలి. వచ్చినప్పుడు మనం సరి చేసుకుంటూ వెళ్తాం. కానీ ఆ పరిస్థితుల మధ్యన మన ప్రాణంతో చెప్పవలసింది ఏంటో తెలుసా? నా దేవుడే అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. నా ప్రాణమా సమస్య వచ్చిందా, దేవుడే పరిష్కరిస్తాడు. నా ప్రాణమా ఇబ్బంది వచ్చిందా, దేవుడే పరిష్కరిస్తాడు. నా ప్రాణమా నీకు ఏదైనా కష్టము కలిగిందా, దేవుడే పరిష్కరిస్తాడు. ఎందుకు కృంగిపోతున్నావు, ఎందుకు నీరసపడిపోతున్నావు, ఎందుకు అధైర్యపడిపోతున్నావు అని మనం చెప్పాలి. ఎవరితో? మన ప్రాణముతో. నేను అంటాను, సిగ్గుపడిపోతాడు అపవాది. దేవుడికి మహిమ కలుగునుగాక.
హల్లెలూయా. తనకి ఎదురైన పరిస్థితులు తట్టుకునే వయసు కాదు, భరించే ఓపిక లేదు. అటువంటి పరిస్థితుల మధ్య ఉన్న అబ్రహాము గారికి దేవుడు మాట్లాడినప్పుడు అంటాడు, దేవుడే చూసుకుంటాడు. ఏ స్థితిలో అయినా సరే దేవుడే చూసుకుంటాడని గనక మనం ఒక తీర్మానానికి వచ్చి, ఎటువంటి తీర్మానం చెప్పనా, అరాకొర కాదండి, లేదా దేవుడే చూసుకుంటాడని మళ్ళీ ఆ సమస్యకు ఎక్కడో పరిష్కారం దొరుకుతున్న మళ్ళీ అక్కడికి పరిగెత్తి తోడు తెచ్చుకుని, అక్కడ పరిగెత్తి విభూతి తెచ్చుకుని, అక్కడ పరిగెత్తి సలహా తీసుకుని, అక్కడ పరిగెత్తి గుమ్మాలు మార్చి కిటికీలు మార్చి ఇవన్నీ చేసామనుకో దేవుడు చూసుకోడు. ఎలాగైపోతాడు చెప్పనా, మౌనమైపోతాడు. ఆయన మౌనమైపోతాడు. కారణం ఏంటి చెప్పనా, నేనే అనంటే నేను దిగిపోతాను, నేను కాదని వేరొకరిని వీరు అనుసరిస్తే ఆయన రాడు. ఒకవేళ పొరపాటును వచ్చేసాడు అనుకుందాం, అక్కడే మౌనంగా ఉంటాడు, మాట్లాడు, కనపడడు, మాట్లాడాడు. కారణం ఏంటి చెప్పనా, మనం ఆయనే అనని ఆయన మించినది ఏదో ఉందని లోకంలోకి వెళ్ళిపోయాం. లేవా ఈ రోజున? లేవా? ఆచారాలు లేవా? ఉన్నాయండి. నాకు బాధ కలిగే విషయాలు చాలా ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో నెహెమ్యా లేదా ఆమోసు గ్రంథం చదవండి, ఆచారాలు పాటిస్తూ ఉన్నారు తెలుసా. ఇల్లు కట్టుకుంటే ఎవరైనా చచ్చిపోతే వారు గర్భము దాల్చితే వెళ్ళరు. ఇది ఎంత పచ్చి మోసం అంటే, నీకు దేవుడు గర్భఫలం ఇస్తే వెళ్ళకూడని చోటకి వెళ్తే దేవుడిచ్చిన ఫలం పోతుందా? దేవుడు అంత బలహీనుడా? ఇల్లు కట్టుకుంటే ఇంటి దగ్గరికి వెళ్ళరండి. పోనీ ఇవన్నీ బైబిల్ ఎక్కడ ఉందో చెప్పండి, పరిశీలించండి. యూట్యూబ్లో మొత్తం ఎతకండి, ప్రతి దైవజనుడు చెప్పిన వాక్యం మీరు అనండి. ఎవరైనా చెప్పుంటారేమో చెప్పండి నాకు. కానీ వారు క్రైస్తవులు కాదు, క్రీస్తు లేని క్రైస్తవులు. నేను మా ఇల్లు కట్టేటప్పుడు ఎవరిని వదల్లా, ఎవరు చనిపోని సరి వెళ్తాను, చెబుతాను. నేను అంటాను, ఈ విషయములో కనుక మీరు జాగ్రత్తగా పాటించకపోతే దేవుడు మీ జీవితాల్లో మౌనమైపోతాడు. బైబిల్ ఏం చెప్పింది తెలుసా? ఒకటి జన్మదినము కంటే మరణదినము మేలు, సంతోషించు వారి ఇంటికి వెళ్ళుట కంటే ప్రలాపించు వారి ఇంటికి వెళ్ళు. ఏమి ఇప్పుడు నీళ్ళు వేసుకుందే, 5వ నెల 6వ నెల వచ్చింది, చావు దగ్గరికి వెళ్దాం, పుట్టినరోజుకి వెళ్తుంది అంటే సంతోషించే వారింటికి వెళ్తుంది, ఫంక్షన్కి వెళ్తుంది అంటే సంతోషించే వారింటికి వెళ్తుంది. నా దేవుడు చెబుతున్నమాట, సంతోషించే వారింటికి వెళ్ళుట కంటే ఎవరింటికి వెళ్ళమందే? ప్రలాపించే వారింటికి వెళ్ళండి. ప్రలాపించేవారు ఎవరైనా ఇంట్లో ఏడుస్తున్నారంటే పుట్టినరోజు ఎట్టుకుని ఎడతారా? పెళ్ళెట్టుకుని ఎడతారా? ఎందుకు? ఆ ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు, అక్కడ ఒక వ్యక్తి మరణించాడు, అక్కడికి వెళ్ళమని బైబిల్ చెబుతూ ఉంటుంటే లోకం ఏమో చెబుతుందో తెలుసా? వెళ్ళకూడదు. నేను అంటాను, అది కనుక మీరు పాటిస్తే మీరు దేవుని యందు విశ్వాసం ఉన్నవారైతే కాదు, ఎన్నటికీ కారు. ఎందుకంటే విశ్వాసమునకు కర్తయో తను కొనసాగించి యేసుక్రీస్తు వైపు చూడాలి తప్ప ఆచారాల వైపా, లోక సంబంధమైన మాటల వైపా. ఎవరో పెద్దోళ్ళు చెబుతూ ఉంటారు, ఇది ఎలాగా, అది ఎలాగా, అక్కడ ఇది ఉండకూడదు, ఇక్కడ ఇది ఉండకూడదు అని ఎన్నో మాటలు చెబుతూ ఉంటారు. మరి దేవుడు ఏమైపోయాడు? నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు చూసుకుంటాడు. నేను అంటాను ఏంటో తెలుసా, వీళ్ళు సరి అయిన ప్రార్థన లేనివాళ్ళు, సరిగా వాక్యముని ఎరగని వారు, సరిగా ప్రభుని వెంబడించిన వారు, వాక్యం ఏంటో తెలియని వారు, అది వాక్య భావము తెలియని వారు. వింటారు, విడిచిపెడతారు, వింటారు, వదిలిపెడతారు, వింటారు, ప్రకటిస్తారు, అన్వయించుకుంటే వాక్యము శోధిస్తుంది, మోకాళ్ళలో దూరుతుంది, మూలుగులోకి వెళ్తుంది, నరనరాల్లోకి వెళ్తుంది, విభజిస్తుంది, పాలిస్తుంది మనల్ని. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనం ఎందుకు అలా చేస్తున్నాం? దయచేసి చెయ్యొద్దు. క్రైస్తవ సంఘమా, దేవుడు బాధపడతాడు, అని ఏడుస్తాడు, అని దుఃఖపడతాడు. అరే, నా బిడ్డలకు నేను ప్రేమించి స్వాస్థ్యంగా గర్భఫలం ఇస్తే, ఆశీర్వాదంగా గృహం ఇస్తే, ఎవరికో బాధ కలిగితే పోయి ఓదార్చండి అంటే, అబ్బాయి మేము ఇల్లు కట్టుకుంటున్నాం. ఇల్లు ఇచ్చింది ఎవరు? యెహోవా. ఇల్లు ఇవ్వని ఎడల, కట్టని ఎడల నేను అంటాను ఆపేస్తాడు మధ్యలో. గర్భఫలం ఎవరిచ్చిన స్వాస్థ్యము? యెహోవా స్వాస్థ్యం తీసేసుకుంటాడు. ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే లోకముల మాటలు మనం నమ్మొద్దండి, నా మాటలు మీరు నమ్మొద్దండి. బైబిల్ నమ్మండి, బైబిల్ను
పాటించండి. పౌలు గారు, అయ్యో క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పరచబడలేదు, ఏర్పరచబడే వరకు నేను ప్రసవ వేదన పడతాను అన్నాడు. కారణం ఏంటో చెప్పనా? ఆచారాల వైపు తిరిగిపోయారు, మూలపాఠాల తట్టు తిరిగిపోయారని పౌలు ఏడుస్తున్నాడు. పట్టదు, ఇది పట్టదు. నేనంటాను, ఈ ముందుకెళ్ళిపోదాం. ఒకవేళ నువ్వు పర్ఫెక్ట్గా పెద్దలు చెప్పిన సూచనలు పాటించి చావు కడికి ఇల్లు కట్టుకోండి కాబట్టి వెళ్ళలేదు అనుకుందాం. నేనంటాను, ఎక్కువ కాలం ఏమైనా బ్రతుకుతావా? లేదా నీ పిల్లలు ఏమైనా 100 సంవత్సరాలు బ్రతికేస్తారా? లేదా నువ్వు కట్టె నీళ్ళు శిథిలం అవ్వకుండా, భూకంపం వస్తే కూలిపోకుండా ఉంటుందా? ఉండదే. మరి ఎందుకు మనం చేయకూడదు? అస్సలు చేయకూడదు. ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు మనం వెళ్ళాలి అని అనుకుంటే అక్కడికే మన అవసరం ఉంది. మన బంధువులు, మన రక్త సంబంధికులు ఏమీ కాకపోయినా నువ్వు ఒక క్రైస్తవుడువు, క్రీస్తుని ఎరిగిన దానివు, క్రీస్తుని ఎరిగిన వాడువు. నువ్వు అక్కడికి వెళ్తే ఉపయోగం జరుగుతుంది. 4 మాటలు చెప్తావు. ఏమని చెప్తావు? అమ్మ, అందరం కూడా అక్కడికి వెళ్ళిపోవలసిన వారు. నిరీక్షణ కలిగి ఉందాం. ప్రభు మనల్ని నిరీక్షించే వారికి ఏమని చెప్పాడు? నేను వెంట పెట్టుకుని వస్తాను మధ్య ఆకాశానికి. క్రీస్తు నందున్న వాళ్ళు మొదట లేస్తురు, ఆ మీదట సజీవులుగా మనం వెళ్ళిపోదాం. మరి క్రీస్తు నందు అంటే క్రీస్తు నందున్న ఎడల అంటే క్రీస్తు నందున్న వాళ్ళు ఇటువంటి పనులు చేస్తారా చెప్పండి. నేను చెప్తాను, క్రైస్తవుడిగా నువ్వు కనుక జీవిస్తే, ఎక్కడైనా దుఃఖము కలిగితే, ఎక్కడైనా వేదన కలిగితే, ఎక్కడైనా కన్నీరు కలిగితే, ప్రసంగి అంటున్నాడు అక్కడికి వెళ్ళండి. నేనంటా సొలొమోను కంటే గొప్ప జ్ఞానిమో మనం? సొలొమోను కంటే గొప్ప జ్ఞానిమో మనం? లేదా సొలొమోను కంటే జ్ఞాని అయిన వాడు యేసయ్య కంటే గొప్పడము మనం? మరి పరిశుద్ధ గ్రంథం చెబుతున్నప్పుడు మనం ఎందుకు చెయ్యం? ఇలాగ వెళ్ళాం ఏడ్చేవాళ్ళ ఇంటికి, ఇలాగ వెళ్ళిపోతాం ఫంక్షన్కి, ఇలాగ వెళ్ళిపోతాం ఆనందాలకి, ఇలాగ వెళ్ళిపోతాం పిక్నిక్కి. అరే మనిషి చనిపోయాడుగా, మన్ని వెనకాల బట్టి మన్ని అయిపోతే మట్టికి అప్పగించాలి కదా వెళ్ళి. లేదు, లేకపోగా మళ్ళీ అది ఇతరులకు రుద్దుతాం. కాబట్టి ఏ పరిస్థితుల మధ్యనైనా సరే, ఏ పరిస్థితుల మధ్య మనం నడవాలన్నా వెళ్ళాలన్నా భయపడకుండా ఒకే ఒక్క మాట చెప్తున్నాను. ఏమనాలి మనం? ఆయనే. ఇప్పుడు ఎవరైనా చెప్పారు, నా ప్రాణమా వాళ్ళు వెళ్ళొద్దన్నారా? ఏం పర్లా, వెళ్దాం, నా దేవుడే చూసుకుంటాడు అని అనాలి. దేవునికి స్తోత్రం. చాలామంది బయట వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు ఆ సెంటిమెంట్ మాట్లాడతారు. మరి సొంత ఇంట్లో వాళ్ళకి జరిగితే, ఒకవేళ సొంత భర్తకే జరిగింది అనుకుందాం, ఆ తల్లి నీళ్ళు వేసుకుందాం అనుకున్నాం, ఎలాగొని ఉంటుందా? నేను చూశాను, మీద పడిపోయి ఏడ్చులో చూశాను గర్భిణీ స్త్రీలని. మరి అప్పుడు సెంటిమెంట్ లేదా? ఎందుకు పోయింది? అప్పటి వరకు ఉన్నది అప్పుడు ఎందుకు పోయింది అంటే అది నిలవలేదు కాబట్టి వాక్యం ముందు. దేవునికి స్తోత్రం. మన కట్టుబాటులు దిద్దుబాటులు, పెద్దల మాటలు వినేస్తాం మనం. పెద్దలు ఏం చెబుతారంటే ఆచారాలు చెబుతారు, మూలపాఠాలు చెబుతారు, ఏంటి వాస్తులు చెబుతారు. అది ఎంతవరకు వాస్తు చెప్పండి. నేను పాస్టర్ గారి దగ్గరికి ఒక మేస్త్రి గారిని తీసుకెళ్ళాను. ఒక పని ఉందంటే మేస్త్రి గారు చక్కగా చెప్పాడు, కలిసి వచ్చేలా చెప్పాడు. ఏమన్నా చెప్తున్నా పాస్టర్ గారు, ఊరుకోవా, వాస్తే తింటా కూళ్ళు ఎక్కడ పోతుంది, నాకు ఆ కిటికీ అక్కడే ఉండాలి, వాస్తే అన్నాడైనా. కన్వర్ట్ అయ్యాడు పాపం మేస్త్రి గారు. నాకు మొబ్బిడిపోయింది, అయ్యో ప్రభువా ఇలా ఉన్నాయా పరిస్థితులు అని అనుకున్నాను. కాబట్టి ఏ పరిస్థితుల మధ్యన సరే మనం ఏం చెప్పాలి? భక్తుడు కోరహ కుమారులు ఏం చెప్పారు? కోరహ కుమారులేమి సంతోషాలేం చెప్పలేదు. తండ్రి చనిపోయాడు, ఆధారం పోయింది, అయినా కానీ నా తండ్రి చనిపోయినా పర్లా, నా కుటుంబం ఏమైపోయినా పర్లా, నా ఏ విధముగా అయిపోయినా పర్లేదు, కానీ నేను మాత్రం నా దేవుడిని స్తుతించటం మానడు. ఎందుకంటే ఆయనే రక్షణకర్త. ఆయన తప్ప నన్ను ఈ బాధలోంచి, ఇరుకులోంచి, ఇబ్బందులోంచి నన్ను తప్పించేవాడు లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, రెండోది రూతు గ్రంథానికి రండి. చూడండి రూతు గ్రంథం 1వ అధ్యాయం 15 చదవాలి. ఆమె, ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకును తన దేవుడి యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోటి కోడలతో వెంబడి వెళ్ళమనను. నా వైపు చూడండి.
చాలా కఠినమైన పరిస్థితుల మధ్యన అబ్రహాము గారిని మనం చూసుకున్నాం. తన గర్భము ముందు పుట్టిన పిల్లోడిని ప్రభు ఇచ్చేయమంటే నా దేవుడే చూసుకుంటాడు అన్నాడు. చూసుకున్నలే దేవుడు ఏం పెట్టాడు? గొర్రెపిల్లను పెట్టాడు. అదుగో పొదల చాటు ఓ గొర్రెపిల్ల గిలగిల కొట్టుకుంటుంది, తీసుకొచ్చాడు, బలిచ్చాడు. దేవుడు చూసుకున్నాడు లేదా? మన ప్రతి సమస్య కూడా అలాగే తీర్చబడుతుంది. దేవుడికి స్తోత్రం. చూడండి, ఆమె ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకు తిరిగిపోయినది, నీవును నీ తోటి కోడలతో వెళ్ళిపో అని ఎవరో నయోమి రూతుతో వార్పా గురించి చెప్తుంది. అర్థమైందా? నయోమి రూతుతో వార్పా గురించి చెప్తారు. ఏంటి నయోమి జీవిత చరిత్ర మనం చదువుకుంటే, ఈమె తిండి కోసం ఎలాగ మాట్లాడాలి, కరువు వచ్చిందని బెత్లహేముని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. తన భర్త, తన ఇద్దరు కుమారులు, మమ్ములోను కిలియోను, ఇద్దరు కుమారులు, ఎలెమెలెకైన భర్త, వీళ్ళతో కలిసి వెళ్ళిపోయిందండి. నేను అంటాను, సమస్య వస్తే, ఇరుకు వస్తే, ఇబ్బంది వస్తే దేవుడి మందిరం ఎందుకు విడిచిపెట్టాలి? సహవాసం ఎందుకు విడిచిపెట్టాలి? ప్రేమలు ఎందుకు విడిచిపెట్టాలి? విడిచిపెట్టకూడదు. ఈమెకి ఎప్పుడైతే కరువు వచ్చిందో వెళ్ళిపోయింది. ఏమన్నా మనశ్శాంతిగా నెమ్మదిగా ఉందా? చూడండి, అక్కడికి వెళ్ళగానే తన ఇద్దరు కుమారులకి పెళ్లిళ్ళు చేసింది. ఓ 10 సంవత్సరాలు అక్కడ ఉన్నారు వాళ్ళు. ఓ 10 సంవత్సరాలు ఉన్నారు అక్కడ. ఏంటి, మొదటి దాని పేరు వార్ప, రెండో దాని పేరు రూతు. అయితే ఏం జరిగింది ఏంటో తెలుసా? చూడండి, కొన్ని సంవత్సరాలకి 10 సంవత్సరాలకి నయోమి భర్త, వార్పా భర్త, రూతు గారి భర్త చనిపోరు. ఇలా ముగ్గురు నయోమి కుటుంబానికి సంబంధించిన వారు. చూడండి, వాళ్ళ ముగ్గురు అంటే మొండాలుగా మిగిలిపోయారు. ఎందుకన్నా ఈ మాట? సంఘానికి శిరసెవరు? భర్తకి శిరసెవరు? భార్యకి శిరసెవరు? భర్త. సంఘానికి శిరసు యేసుక్రీస్తు వారు. చూడండి, భర్త చనిపోతే బైబిల్ భాష ప్రకారంగా చెప్పాలంటే విధవరాలు అంటారు కదా. ఓకే, బైబిల్ కూడా ఉంది, కానీ తల లేని మొండెం అని అనాలి వాక్యం ప్రకారంగా చదివితే. ఇప్పుడు అక్కడ 3 మొండేలు ఉన్నాయి. అయితే అలాగ బాధపడుతుంది తల్లి. ఏంటి నా దేవుడే అని గొప్పగా అక్కడ మాట్లాడిన ఆవిడ కరువు రాగానే వచ్చేసింది. రాగానే ఈ పరిస్థితులు ఒక 10 సంవత్సరాల్లో మారిపోయినప్పటికీ నయోమికి ఒక చెవుని పడింది. ఏంటో తెలుసా? తన జనులను యెహోవా దర్శించినని తెలిసిందంట. ఆహా, నా దేవుడు దర్శించాడు, నా దేవుడే, నా దేవుడు మాట్లాడుతూ ప్రారంభించాడు, నా దేవుడు సమృద్ధిని ఇవ్వటం ప్రారంభించాడు, నా దేవుడు మరలా పోషించడం ప్రారంభించాడు, కాబట్టి నేను వెళ్ళిపోవటం మంచిదనుకుని తన సరి చేసుకుని చక్కగా ప్రయాణమై వచ్చేస్తూ ఉంటుంటే సగం దూరం వచ్చిన తర్వాత చూడండి, అక్కడ ఉంటుంది బైబిల్లో, నయోమి, రూతు, వార్ప వారు కలిసి ప్రయాణమై వెళ్తుండగా చూడండి నా వైపు ఇలాగ వెళ్ళగా ఒకసారి ఆగి నయోమందే, నా కుమార్తెలారా, మీరు యవ్వనములో ఉన్నారు, అర్థమైందా? మీరు వయసులో ఉన్నారు, కాబట్టి మీరు వెళ్ళిపోయి నచ్చిన వారిని పెళ్లి చేసుకోండి, నీ స్వదేశంలో ఉండండి, మీ దేవుని ఆరాధించండి. అర్థమైందా? అష్టోరోత దేవతను ఆరాధించేవారు అమోరీలు. మీ దేవుని ఆరాధించుకోండి. అయితే నాతో రావటం వల్ల మీకు సంతోషం ఉండదు, ఏముండదు. ఎందుకో తెలుసా? మీకు నేను ఏ సంతోషాన్ని ఇవ్వలేను, యవ్వన ప్రాయంలో ఉన్నారు కాబట్టి వెళ్ళిపోండి అని అంటే వాళ్ళు వెళ్ళను అంటారు కాసేపు. అయ్యో వెళ్ళిపోండి నా కుమార్తెలారా, ఒకవేళ మీరు నాతో ఉండిన ఎడల మళ్ళీ నేను గర్భము ధరించి కుమారుని కనేడు పెద్దవాడే తక్క మీరు ఆగలేరు, పెళ్లి చేసుకునేంత వయసు శక్తి నాలో లేదు, కాబట్టి దయచేసి వెళ్ళిపోండి అని కొన్ని మాటలు చెప్పింది. మాటలు చెప్పగానే అప్పటి వరకు నడిచొచ్చిన ఇద్దరిలో వార్ప అనగా మాయలాడి. చూడండి, వార్ప ఏం చేసిందో తెలుసా? సగం లెక్క వచ్చి ఆ మాటలు విని అవకాశాన్ని తీసుకుని నయోమి అంటే అత్త మెడ మీద పడి ముద్దు పెట్టుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అర్థమైందా? మనకి జ్వరం వస్తే ప్రార్థన చెయ్యం. అర్థమవుతుందన్నమాట. ఓకే, చూడండి, దానియేలు ప్రధానులో ముఖ్యుడు, జాగ్రత్తగా వినండి. అయితే దానియేలు కొరకు చేయబడిన శాసనం ఇది. అర్థమైందా? దేశంలో ఉన్న వారందరి కొరకు కాదు,
దానియేలు కొరకు చేయబడింది. నేను అంటాను చూడండి, రేపన్న రోజున చట్టాలు మార్చబడితే, పరిస్థితులు మార్చబడితే అది ఎవరి కోసం అనుకున్నారో? కేవలం క్రైస్తవుల కొరకు మాత్రమే. దేవునికి స్తోత్రం. క్రైస్తవులు ఇబ్బంది పెట్టాలని మాత్రమే మారుస్తారంట. చూడండి, ఎప్పుడైతే ఈయన దగ్గరికి ఆ విషయం వచ్చిందో చూడండి, వారు ఆ శాసనం పుట్టించగానే దానియేలు లక్ష్య పెట్టలేదు. ఏం చేస్తానంట? అనుదినము ముమ్మారు ప్రార్థన చేయొచ్చు వచ్చి చుండి అనిరి. వెళ్ళిపోడు రాజు దగ్గరికి. రాజా ఏంటని అడిగారు. రాజుకి ఏం తెలుదు పాపం. ఏంటని అడిగితే, ఇదిగో నువ్వు పుట్టించిన శాసనం ఉందే, ఏ మనుషుడి దగ్గర కానీ, ఏ వ్యక్తి దగ్గర కానీ, ఏ దేవుడికి కానీ, వాళ్ళ దేవుడికి కానీ మన దేవుడికి కానీ, ఎవరు నచ్చిన దేవుడు వాళ్ళకి దగ్గర ప్రార్థన చేయకూడదు. ఒక శాసనం పుట్టిస్తే దానియేలు ఒకడు ఉన్నాడే, ప్రతిరోజు మానకుండా, ఒక్కరోజు మానకుండా, ఒక్క పూట మానకుండా సింహాల బోనులు వేసేస్తారని చెప్పినా కూడా ప్రార్థన చేస్తున్నాడు. తీసుకొచ్చేయండి అన్నాడు. చూడండి, దానియేలు గారు ఆ పరిస్థితుల మధ్యన ఇప్పుడు రావడానికి కొద్ది కష్టమవుతుంది. ప్రార్థన చేస్తున్నారు లేదు ఇంట్లో చాలామందికి తెలియాలి, క్రైస్తవులకి. ఒకవేళ ఒక శాసనం వచ్చి ప్రార్థన చేయకూడదు, జీపీఆర్ సిస్టమ్ అంటే తెలిసిపోద్ది, మందిరానికి వెళ్ళకూడదు అంటే కొంతమంది క్రైస్తవులు ఏమంటారు చెప్పనా, మరి అధికారులకు లోబడాలి కదా, మరి ప్రార్థనకి వెళ్ళొద్దు అని, అందుకే మేము మానేసామంటారు. అవకాశం దొరికింది కాబట్టి అంటారు. మరి దానియేలు కూడా అధికారికి లోబడవలసిందే కదా. మరి అధికారు శాసనం పుట్టించబడింది కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన మానేయాలి అని అనాలి కదా. మరి దానియేలు ఎందుకు మానలేదంటే, ఇది పుట్టించింది, నేను చేసే తప్పు కాదు, దేవుని ఆరాధించే విషయంలో ఆయన ఏమి మానమని అండవు. నన్ను ఆరాధించండి, నన్ను ప్రార్థించండి, నాతో మాట్లాడండి అని అంటున్నాడు. ఆయనే పెందలకాడేసి వచ్చాడని ఇర్మీయాతో చెప్తున్నాడు. అటువంటిది ఆపుకోలేక, పరితాపం తట్టుకోలేక వెళ్ళిపోయి మోకరించి కిటికీ తెరిచి యెరూషలేము ఒక దిక్కుచిని చూసి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దానియేలుకి తెలుసు సింహాల బోనులు వేస్తారని. చేశాడు, దొరికాడు. దొరికిన తర్వాత తీసుకొస్తే రాజు ఏమంటున్నాడు చెప్పనా, ఇదిగో నీ దేవుడే అని అంటాడు. చూడండి, అక్కడ 16 వచ్చిన చదవండి. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలు పట్టుకుని పోయి సింహాల గృహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజా నీవు అనుదినము తప్పక సేవించుచున్నా నీ దేవుడే నిన్ను రక్షించునని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి ఏమంటున్నాడు, మనము గనక పరిస్థితులకు అతీతముగా, ఆరోగ్యం బాగోపోయినా, సహకరించకపోయినా, ఆరాధించే పరిస్థితులు రాకపోయినా, నీవు గనక దేవుని ఆరాధించగలిగితే, దేవుని ప్రకటించగలిగితే, దేవుని గణపరచగలిగితే, దేవుని స్తుతించగలిగితే, నీ దేవుడే ఆ పరిస్థితుల నుంచి నేను రక్షిస్తాడని దేవుడంటే ఎరగని వారు సాక్ష్యం ఇస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాణము సైతం కూడా లెక్క చేయలేదండి దానియేలు ప్రార్థన చేయటానికి. ప్రార్థన అంటే ఏంటో తెలుసు? ప్రార్థన అంటే ఏంటి? మనము దేవుడితో మాట్లాడటం. వాక్య ధ్యానించడం అంటే ఏంటి? దేవుడు మనతో మాట్లాడటం. చాలామంది ఈ రెండు సరిసమానంలో వెళ్తాలేదు. ఎక్కువ ప్రార్థన చేస్తారు అనుకుందాం. ఏంటో తెలుసా, ఈడు బాధలన్నీ చెప్పేస్తాడు, ఆయనకి ఈడు అవసరతలన్నీ చెప్పేస్తాడు, దేవుడికి ఆజ్ఞ మీద ఆజ్ఞ ఇచ్చేస్తాడు, కానీ బైబిల్ చదవడు, వాక్యాన్ని ధ్యానించడు. కారణం చెప్పినా ఆయన మనతో మాట్లాడటానికి మనం ఇష్టపడం. ఎందుకంటే అలాగుండి ఇలాగుండి అంటాడు, ఆయన ఒప్పుకో అంటాడు, సరి చేసుకోమంటాడు. కాబట్టి చాలామంది వాక్యం దగ్గరికి రారు, ప్రార్థన మట్టుకు చేసి వెళ్ళిపోతారు. అది ఇది ఇచ్చి అని వెళ్ళిపోతారు. నేను అంటాను, ప్రార్థన వాక్యము రెండూ సరిసమానంగా ఉండగలిగితే కనుక నీ దేవుడే అని నిరూపించబడతా నీ జీవితంలో. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పరిస్థితులు ఆ వ్యక్తికి అనుకూలంగా లేవు. అప్పటికే సింహాల బోనులో మరణాలు ఎలాగుంటాయో దానియేలుకి తెలుసు. ఎందుకంటే ప్రధానుడు కాబట్టి. అక్కడ చెరసాలలో ఆకలితో ఉన్న సింహాలకి ఆహారం చేస్తే అవి అడుగుకు రాకముందే పటపట కొరికి తినేత. ఆల్రెడీ కొంతమంది అలాగే తినేసింది. ఈ మోసంలో ఉన్నవారిని రాజు చేసేయమంటాడు. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో, ప్రార్థన యథార్థంగా చేస్తున్నాడు, ప్రార్థన నమ్మకంగా చేస్తున్నాడు, ఒక్క పూట కూడా మానలేదండి. ఎక్కడికి వెళ్ళాక? బబులోను దేశం వెళ్ళిన తర్వాత, శత్రు దేశం వెళ్ళిన తర్వాత సదుపాయం లేదు, కరెంటు లేదు, ఏసీ లేదు, ప్రార్థించడానికి ఏ అవకాశం లేదు. మా ఇంటికాడైతే ప్రార్థన చేద్దాం, మరి ఇక్కడ ఏం చేద్దాం చేసి మనం తప్పించుకుంటాం. ఇంటికాడైతే 3 పూటలు ప్రార్థన చేసేవాడిని, మరి ఇక్కడ మోకరంతా కూడా లేదు ప్రభా అని మనం పడకేసేస్తాం. కానీ చూడండి,
బబులోను దేశంలో ఉన్న నా దేవుడే, యెరూషలేములో ఉన్న నా దేవుడే, పంగిట్లో ఉన్న నా దేవుడే, అమెరికాలో ఉన్న నా దేవుడే. కాబట్టి నేను ప్రార్థన మానను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రార్థన చేస్తూ ఉన్న వ్యక్తిని పట్టుకొని రాజు దగ్గర తీసుకొచ్చి రాజు ముందు నిలబెడితే రాజు మాట తప్పకుండా శిక్ష అమలు చేయాలి. కాబట్టి ఏమండి, వేసేసారు వేయలేదా? వేసేసారు. నేను అంటాను, చెరసాలలో సింహపు బోనులో దానియేలుని పడవేసే ముందు యోధా గోత్రపు సింహమైన యేసు ప్రభుల వారు వాళ్ళకంటే దానియేలు కంటే ముందుగా వెళ్ళే ఉంటాడు, అలా హెచ్చరించి ఉంటాడు. ఏయ్, దానియేలు వస్తున్నాడు. దానియేలు ఎవరు? నాకు చెప్పండి, బహుప్రియుడు. దావీదెవరు? నా హృదయానుసారుడు. మోషే ఎవరు? నా ఇల్లంతలో నమ్మకమైన వాడు. అబ్రహాం ఎవరు? నా యందు విశ్వాసం కలిగిన వాడు. చూడండి, బహుప్రియుడు వస్తున్నాడు. చూడండి, ఒక వ్యక్తి నాకు ఇష్టమైతే ఆ వ్యక్తి ఇంటికి వచ్చి ఎన్నో చేస్తాం, అవునా? అలాగా మీ దగ్గరికి ఎవరు వస్తున్నారు? దానియేలు వస్తున్నాడు, సింహాలుగా చెప్తున్నాడు. అవే అప్పటికే 10 రోజులు బట్టి తిండి లేదు అట్లకి. సింహాలు అలాగే మరి 10-20 రోజులు ఆకలితో మార్చి మనుషులను ఎరగేసేవారు వారు ఆ రోజుల్లో. ఎప్పుడైతే దేవుడు సింహాలతో మాట్లాడుతున్నాడు, నా ప్రియుడు వస్తున్నాడు, బహుప్రియుడు. ఏం చేయమంటావు రాజా? నోరు మూసుకుని ఉండండి. ఏంటంట? నోరు మూసుకుని మింగే నవలొద్దు అన్నాడు చేపని యోనా విషయంలో, అవునా? నిమ్మళం అయిపో అన్నాడంతే, గాలిని అయిపోయింది లేదా? శానైన దెయ్యాన్ని దరిదాపు 3000 దెయ్యాలు ఒక్క దెబ్బకి వెళ్ళిపోవన్నాడంతే. వెళ్ళిపోలేవా? ఇప్పుడు సింహాలే, మీరు మౌనంగా ఉండండి, దానియేలు వస్తాడు, దానియేలు చుట్టూ మీరు అలా ఉండండి అంతే. ఎప్పటి వరకు? మళ్ళీ పైకి లాగేంత వరకు ఉండండి. మరి మా పరిస్థితి తర్వాత బ్యాచ్ వస్తుంది, మీ ఇష్టం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే దానియేలు టపేలం పడ్డాడో సింహాలు ఒకేసారి ఉలిక్కి పడిపోయి, ఇంకా మన పరిస్థితి పైకి వెళ్తే కానీ మనకు ఆహారం ఉండదని అలాగే చూస్తానే. కారణం, యోధా గోత్రపు సింహము దానియేలుకు తోడుగా ఉంటే ఈ సింహాలు నోరు మూసుకుని ఉన్నాయి. ఎందుకో తెలుసా? ప్రార్థించగలిగే అనుభవం మనకుంటే, ప్రార్థించగలిగే అనుభవంలో కనుక క్రైస్తవుడు జీవించగలిగితే సింహపు నోళ్ళు లాంటి మనుషులు ఉంటారు, క్రూరమైన మనుషులు ఉంటారు. వారి నోటులో నుంచి తప్పించాలంటే దేవుడు, వారి నోటులో నుంచి విడిపించాలంటే దేవుడు, నీవు ప్రతి దినము అనుదినము అంటాడు బబులోను రాజు. రాజా దానియేలు, అనుదినము నువ్వు తప్పక సేవిస్తున్న దేవుడు ఉందక్కడ. ఇదిగో, నీవు అనుదినము తప్పక సేవిస్తున్న నీ దేవుడే. నేను అంటాను, నువ్వు అనుదినము కనుక దేవుని తప్పక సేవిస్తే నీ దేవుడు ఖచ్చితంగా నీకు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనుదినము ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు వాక్యం ధ్యానించాలి. ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా, మనం చేసే ఉద్యోగం కుదించినా, సమయం ఎక్కువైనా అనుదినము. దానియేలు గారికి ఒక టైం టేబుల్ ఉంది, ముమ్మార్లు. నీకు టైం టేబుల్ అంటే, నీకు టైం టేబుల్ అంటే, ఆ టైం టేబుల్ మీరు మిస్ అవ్వద్దు. అవసరమా దాన్ని ఇంకా అభివృద్ధి పరచుకోండి. అనుదినము గనక మనం దేవుని ఆరాధిస్తే చాలామంది ప్రజలైనా, అన్యులైనా, లేకపోతే లోక విరోధైనా, అనుదినము వీడు సేవిస్తున్న దేవుడే వీడిని కాపాడాడురా అని నోరు మూసుకుని ఉంటారు అక్కడ. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే సింహాలు అలాగే ఉండిపోయి ఎంతసేపు ఉన్నా నాకు తెలియదు, కానీ నేను అనుకుంటాను ఓ గంట అనుకుందాం, ఓ పూట అనుకుందాం, పైనుంచి వేళ్ళు తింటలేదేంటి? సింహం అంటే తినేస్తుంది. దాని స్వభావం ఏంటి చెప్పాలి? దాని స్వభావం ఏంటి? తినేస్తుంది మనిషిని. మరి దాని స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది సింహం. ప్రవర్తిస్తుంది ఏనడగరే? ప్రార్థన పరిస్థితులనే మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పైనుంచి చూస్తున్నారు వాళ్ళు, 12 చూస్తున్నారు. అరే దానియేలు చుట్టూ సింహాలు పోగొట్టే ఒక్కటంటే ఒక్కటి దాడి చేస్తారే, ఒక్కటి చేసిన వాళ్ళు దానియేలు చచ్చిపోతాడు. కానీ ఆ అన్నిటికీ ఆజ్ఞ ఇచ్చిన యోధాగోత్రపు సింహం దానియేలు దగ్గరే నుంచుని ఉంది. దేవునికి స్తోత్రం. ఏమి మాట్లాడకపోతున్నాయి అవి, నెక్స్ట్ చూస్తున్నాయి. ఏంటి చెప్పనా? దానియేలు పైకి వెళ్ళిపోతే బాగుండు. ఏంటంట? దానియేలు పైకి వెళ్ళిపోతే బాగుండు, మాకు రావాల్సిన ఆహారం మాకు వస్తుందా. కానీ అప్పుడు దేవుడు రాజుని కదిలించాడు. అంటాడు అనుదినము. అప్పుడప్పుడు అన్నాడా? రాజుకు తెలుసు దానియేలు ప్రార్థన చేస్తాడని. అనుదినము అంటే ప్రతిరోజు నీవు సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించును. దేవునికి స్తోత్రం. చూడండి, రక్షించాడు. పైకి లేపి దానియేలుని, అంటే దానియేలుని పైకి లేపి. ఇప్పుడు ఎవరిని పడదోశారు?
ఆ రాజు ఆజ్ఞ ఈగా దానియేలు మీద నింద మోపిన మనుషులను వారు తోడుకుని వచ్చి సింహాల గుహలో పడదోసిరి. వారిని, వారి కుమారుని, వారి భార్యను పడదోసిరి. వారు గుహ అడుగుకు రాకమునిపే సింహాలు పాలయ్యిరి. వారి ఎముకలు సైతం కూడా చూడండి, వారు నేల పడకుండా ఎగిరి సింహాలు ఎప్పుడైనా చూసారా? జొరాసిక్ పార్కులో కూడా మాంసం కండ్లెత్తి సింహాలు ఎగిరి తింటాయి. అలాగా వారు ఎప్పుడైతే వారికి సంబంధించిన ఫ్యామిలీని వేసేసాడో, వేయగానే వారి కింద తఫెలం పడకుండానే వాళ్ళందరూ కూడా గాల్లోనే మొత్తం అయితే ఎముకలు సైతం కూడా పగలగొట్టేసినాయి. ఆ సింహాలే మీకు తెలుసా? ఆ సింహాలే దానియేలును ముట్టని సింహాలే వీళ్ళ ముట్టిని, దానియేలును సంపని సింహాలే వీళ్ళని చెప్పరు. కానీ ఇక్కడ వాటి క్రమాన్ని వాటి చేసింది. కారణం ఏంటి చెప్పిన? ఇక్కడ పని చేసేలాగా అక్కడ పని చేయకుండా చేసింది ఏంటి చెప్పండి? ప్రార్థన. దేవునికి స్తోత్రం. అక్కడ అంటాడు, అనుదినము నువ్వు సేవిస్తున్న దేవుడే. నేను అంటాను, మరి నిజంగా అనుదినం మీరు ప్రార్థన చేస్తే ఎక్కడికి వెళ్తే మీకు కీడెంత జరుగుతుంది చెప్పండి? ఎక్కడికో వెళ్తే మీకు నష్టం ఎంత జరుగుతుంది? ఎక్కడికో వెళ్తే మీ ఇల్లు ఎంత కాగిపోతుంది? ఎక్కడికో వెళ్తే మార్గ మధ్యలో వచ్చినప్పుడు ఎవడైనా బండి స్కిట్టే పడిపోతే అక్కడికి వెళ్ళకూడదు. అందుకే ఇలా జరిగింది. ప్రమాదాలు జరిగినప్పుడు పరిస్థితులు బట్టి మనం అంచనా వేయాలి తప్ప అంటే అవి మనం ఆపాదించుకోకూడదు. ఎప్పుడైతే వారి కిందకి రాకుండానే శుభ్రంగా తినేసింది అంటే ఒక వ్యక్తి తన క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆజ్ఞ జారీ చేయబడింది. సింహాలుగా ఆహారం వేస్తారు, అవి తినేస్తాయి, నా బతుకు ఎక్కడితో అయిపోతుంది, నేను తిరిగి చెరలో నుంచి 70 సంవత్సరాల తర్వాత విడిపించబడతాను దేవుడు చెప్పాడు. మరలా నేను తిరిగి వెళ్ళి నా ప్రజలతో, నా జనులతో, నా తల్లిదండ్రులతో కలిసి ఉండే అవకాశం నాకు ఉండదు. కాబట్టి 30 రోజులే కదా, మానేస్తే ఏమవుతుంది? నేను 25 సంవత్సరాల భక్తి చేస్తున్నాను, ఒక 30 రోజులే కదా అని అనుకుంటే 30 రోజులు నా దేవుడు నాకు కాకుండా పోతాడు. నా దేవుడు అవమానించినట్టు ఉంటుంది. నా దేవుడు నాకు దూరం అయిపోతాడు. అసలు ఆయన దూరం అయిపోతే పక్కన పెట్టు, నేను బ్రతికి ఉండలేను. అలా ఉండటం కంటే చచ్చితే బెటర్ అని సింహాల భూమిలో పడిపోతే చాలు అనుకుని ప్రార్థన మట్టుకు మానలేదు. మనము కూడా మన జీవితంలో కనుక ఏమేమైతే తీర్మానం చేసుకో అన్నీ కూడా ఏ పరిస్థితులు వచ్చినా, అగ్నిగుండమైనా, సింహాల బోనైనా, తుఫానైనా, శ్రమ అయినా, మరణమైనా, కరువైనా, ఖడ్గమైనా, రాజాజ్ఞ అయినా, దేనినైనా సరే నువ్వు లక్ష్య పెట్టకుండా ఉండాలంటే కనుక దేవునితో ప్రతిరోజు నువ్వు మాట్లాడాలి. దేవుడికి స్తోత్రం. ఎందుకు మాట్లాడాలి? చెప్పాలి, నా ప్రాణమా లేకు, దేవుడితో మాట్లాడు. చూడండి, ఉదయాన్నే లేవగానే నాకు కొన్ని అనుభవాలు, లేవగానే మెలకు రాగానే మళ్ళీ వెంటనే కాసేపు ఉన్న చేద్దాంలే, టైం 4 కదా అయింది, ఒక అరగంటలో చేద్దాంలే అంటే నాకు అర్థమేంటి? మనం అంటాం మన ప్రాణంతో 4 కదా అయింది ప్రాణమా, 5ంటికి చేద్దాంలే అని అనుకుంటాం. 5, 6 అవుద్ది, 6, 7 అవుతుంది. నా ప్రాణమా లేచి మొహం గడుకుని పనికి వెళ్ళిపో, టైం అయిపోయింది. కానీ ఇక్కడ అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఎందుకంటే ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే ప్రార్థన వింటాడు, నీ సంకటములను కుదిర్చేవాడు ఆయనే, నీ అవసరతులను తీర్చేవాడు ఆయనే, ఆయనే 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 నీ దేవుడు, నా దేవుడు. దేవుడికి స్తోత్రం. ముగించుకుందాం. చూడండి, మత్తయిలోనికి రండి. మత్తయి రాసిన 15వ అధ్యాయం, సువార్తలోనికి రండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం. కొన్ని పరిస్థితుల మధ్యన కూడా ఒక ఆవిడ ఆయన విడిచిపెట్టకుండా ఉంటుంది. చూడండి, తూరు సీదోను పట్టణం గురించి 15వ అధ్యాయం 21. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చెను. ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము. చూడండి, ఎవరంటే ఆవిడ సీదోనుల ప్రాంతంలోనికి యేసుప్రభులు వెళ్ళినప్పుడు అదే ప్రాంతం ఆవిడ, అదే ఊరావిడి. ఏంటి, బిడ్డను కూడా రాలేని పరిస్థితి, తీసుకురాలేని పరిస్థితి, బిడ్డను ఇంటిలో విడిచిపెట్టి యేసుప్రభు అంటే తెలియని ఒక అన్యురాలు ఏంటి యేసుప్రభుల దగ్గరికి వచ్చి అడుగుతుంది, అయ్యా నా కుమార్తె దెయ్యం పట్టింది, అయ్యా నా కుమార్తె విడుదల పొందాలని పదే యేసు. చూడండి, అక్కడ ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే 23 నుంచి చదువుతాను చూడండి. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయన చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి చూడండి,
యేసు ప్రభుల వారు ఆ ప్రాంతంలో ఏ మూలకెళ్తే ఆ మూలకెళ్ళిపోతుంది ఈవిడి. అక్కడ ఉంది కదా, మన వెంబడి వస్తుంది కదా ఈవిడి, మళ్ళీ విడిచిపెడతలే కదా ప్రభు. చూడండి, ఆవిడికి అర్థమైపోయింది ఏంటి తెలుసా, నా బిడ్డకి స్వస్థత రావాలంటే, నా బిడ్డ బాగుపడాలంటే, నా బిడ్డ విడుదల పొందాలంటే ఈయన తప్ప ఇంకెవరి వల్ల అవ్వదు. ఏంటంట, ఈయనే నజరేయుడైన యేసు, ఈయనే స్వస్థపరచగలిగిన వాడు, ఈయనే బాగు చేయగలిగిన వాడు, ఈయనే పరమ వైద్యుడు అని యేసు ప్రభుల వారు ఒక్క మాట మాట్లాడకపోయినా, ఆమె వైపు చూడకపోయినా ఆయన అలాగెళ్తే అలాగెళ్ళిపోతుంది, ఇలాగెళ్తే ఇలాగెళ్ళిపోతుంది, ఈ ఊరు వెళ్తే ఆ ఊరు వెళ్ళిపోతుంది, ఆ ఊరు వెళ్తే ఆ ఊరు వెళ్ళిపోతుంది. కానీ ఆయన వెంబడించడం మాత్రం మానలేదు. ఎందుకంటే ఆయన తప్ప ఇంక ఈవిడికి గతి లేదు. అప్పుడు శిష్యులు చూసి, ఆమె బాధలు చూసి, ఆమె తిప్పలు చూసి, ఆమె కన్నీరు చూసి, ఆమె కార్చిన కన్నీరు చూసి శిశువులు సలించిపోయి యేసు ప్రభులు వారిని అడుగుతున్నారు, ఏంటయ్యా ఏంటి మరి ఆవిడి మన వెంబడే వస్తుంది, పైగా వచ్చే ఆవిడ ఎలాగొస్తుంది, కేకలు పెడుతుంది, కేకలు ఏడుస్తుంది, రొమ్ము కొట్టుకుంటుంది. తన పిల్లల కొరకు ఆమె చేసే ఆక్రందన ఎంతో బాధకరంగా ఉంది కాబట్టి ఆమెను పంపించేయి, ఆమెకి ఇచ్చింది ఇచ్చి పంపించేయి అని చూడండి ఆలు వేడుకుంటున్నారు. చూడండి, అక్కడ ఉంటుంది, నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో. ఆ చివరి చూడండి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది కనుక ఈమెని పంపివేయమని ఆయనను వేడుకొనగా. చూడండి, శిష్యులు ఆమె గురించి మళ్ళీ యేసయ్యకి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా ఆవిడ గొడవ చూడయ్యా, మాకు రొట్టెలు చేపలు అవి తర్వాత, ఆమె బాధను చూస్తుంటే, ఆమె కన్నీరు చూస్తుంటే, ఆమె బిడ్డ కొడుకు పడే తాపత్రయం చూస్తుంటే మాకు కడుపు అంటే ద్రవించిపోతుంది. కాబట్టి అయ్యా ఆవిడ పంపించు, ఆవిడ పంపించు. ఎందుకంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు రోజులు గడిచిపోతున్నా సరే, ఉదయం నుంచి సాయంత్రం వరకు బిడ్డని విడిచిపెట్టి నీవే బాగు చేయగలవాడు అని, నీవే స్వస్థపరచగలవాడు అని, నీవే క్షమించగలవాడు అని, నీవు తప్ప వేరే దేవుడే లేడని ఆమెని వెంబడిస్తుంది. వెంబడించి ఆవిడ ఏడుస్తుందయ్యా. తిండి మానేసింది, నిద్ర మానేసింది, ఆమె ఏడుస్తుంటే మేము తట్టుకోలేకపోతాం. కాబట్టి నీకు నమస్కారం అయ్యా, ఆమెను పంపించండి. శిష్యులు ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడైనా ఇలా ఈ కోణంలో ఆలోచించారు మీరు? అంటే ఆమె ఈయన మీద, అంటే యేసు ప్రభుల వారు పెట్టుకున్న నమ్మకం శిష్యులను సైతము కూడా మళ్ళా ఆయన బ్రతిమలాడేలాగా చేసింది. చూడండి, ఆ తరువాత ఆయన ఎప్పుడైతే శిష్యులు ప్రార్థించారో, అది అడిగారో, అప్పుడు ఆయన అంటున్నాడు, నేను నశించిపోతున్న ఇశ్రాయేలు వద్దకే తప్ప మరి ఎవని వద్దకనే. మీరు చెప్పండి, మనిషి పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు, 1 తిమోతి పత్రిక 1:16 ఇందులో ఉంటుంది, 1వ అధ్యాయంలో ఉంటుంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. యేసుక్రీస్తు అందరికీ, మరి ఇక్కడే ఎందుకు ఇలాగన్నాడు? నశించిపోతున్న ఇశ్రాయేలు వద్దలకు మాత్రమే నేను పంపబడ్డాను. ఓకే, కానీ యేసు ప్రభులు ఆమెలో ఒకదాంటిని అని చూడాలనుకుంటున్నాడు. ఏంటి తెలుసా? యేసుని వెంబడించడానికి, దేవుడిని కనుక మరణం వరకు నమ్మకంగా కలిగి నువ్వైనా నేనే జీవించాలంటే ఒకే ఒక్కటి, ఏంటి? విశ్వాసం. విశ్వాసమునకు కర్త ఎవరు? యేసు ప్రభులు వారు. దాన్ని కొనసాగించేవాడి వైపు చూడాలని ఆశ. ఇప్పుడు విశ్వాసానికి కర్త యేసు ప్రభులు వారు. ఈ బిడ్డను స్వస్థపరిచేవాడు యేసు ప్రభువుని ఎరిగిన ఈమెలో ఉన్న విశ్వాసాన్ని కనుక ఆయన చూడాలని ఆశ. అది శిష్యులు ప్రార్థన చేసినా, ఆమె ప్రార్థన చేసినా, ఎంతమంది ప్రార్థన చేసినా అవన్నీ కాదు. ఆయనకి ఏం కావాలి చెప్పినా, ఆమెలో ఉన్న విశ్వాసం కావాలని ఒక చిన్న మాట అంటాడు. ఆ మాట కనుక మనల్ని అంటే, చిచ్చి నువ్వు దేవుడివేనా అంటాం మనం. ఏదైనా జరగడం జరిగిందనుకో, అరే దేవుడు ఇస్తాడు అనుకున్నానే, దేవుడు ఇలా చేశాడేటి, నేను అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి, ఇలా జరిగిందేటని మనమే దేవుడిని సందేహపడేలాగా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈమె అలాగ తిరుగుతున్నప్పుడు ఈ మాట అన్న తర్వాత అంటాడు, ఏంటి? యజమానుడి దగ్గర నుంచి అదే రొట్టె ఏమనుంది అక్కడ, అందుకైనా పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా. నేను అంటాను, పిల్లలెవరో ఇశ్రాయేలులా, కుక్క పిల్లలెవరో ఈమె పిల్ల, అంతేనా? అక్కడ అలాగే ఉంది. మనం ఏమంటే కుక్కతో పోలుస్తావు నువ్వు? అసలు నువ్వు దేవుడివేనా? నువ్వు రక్షకుడివేనా? నువ్వు విమోచకుడివేనా? కుక్కతో పోలుతావా? నన్ను నా పిల్లని కుక్కతో పోలుతావా అని అక్కడే మనము మొఖం మీద చేదరించి వెళ్ళిపోతాం.
చాలామంది అంతేగా, దేవుడిచ్చినప్పుడే దేవుడు, ఇవ్వనప్పుడు దేవుడే కాదు. అలాగనుకుంటే యోబు అంటాడు, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, పైగా ఆయనకు మహిమ కలుగునుగాక అని అన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఎప్పుడైతే ఆ మాట అంటే ఆమె అంటదే, నిజమే ప్రభువా. ఆ మాట సార్ మీరు ఆలోచించండి, నిజమే ప్రభువా, కుక్క పిల్ల కూడా తన యజమానుల బల్ల మీద నుండి పడి మొక్కలు తినును కదా అని అనగానే హృదయ రహస్యాలు ఎరిగిన నా యేసు ప్రభుడు అక్కడ మాటకు నేను అంటాను, ఆయన చాలా సంతోషపడ్డాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వెంటనే అప్పటి వరకు ఉపయోగించిన పదం అంటే, అప్పటి వరకు ఆయన పట్టించుకోలేదు. ఆమె అటెళ్ళినా ఇటెళ్ళినా ఏమాత్రం మాట్లాడని యేసు ప్రభులు వారు ఆమె ఎప్పుడైతే నిజమే ప్రభువా, మేము కుక్క పిల్ల అంటోళ్ళమే, కానీ నువ్వు మా యజమానుడు, నువ్వు ఏదన్నా పడతావు, నువ్వేం చేసినా పడతావు, కాబట్టి నేను నీ పాదాల దగ్గర ఉంటాను అనగానే వెంటనే అన్నాడు, అమ్మా. ఏంటంట? అమ్మా, నేను ఏదైతే చూడాలనుకున్నానో, ఏదైతే కోరుకున్నానో, ఏదైతే నేను ఇష్టపడుతున్నానో, నీ విశ్వాసం గొప్పది. ఏంటంట? నీ విశ్వాసం గొప్పది. నీవు ఎవరి మీద విశ్వాసం ఉంచుకుని చెప్పనా? నీ దేవుడైన యెహోవా మీద, నీ రక్షకుడైన యెహోవా మీద. నీ పరిస్థితి నీకు అనుకూలించకపోయినా కన్న బిడ్డని ఇంటి దగ్గర వదిలేసింది, పరిచయం చేయటం అనేసి రోజులు తరబడి ఈయన వెంబడించడం మొదలుపెట్టేసింది. చివరికి నింద, చివరికే హేళన కలిగిన మాటలు. అయినా కానీ ఆమె ఏమని చెప్పనా, ఈయన తప్ప నా బిడ్డను స్వస్థపరిచేవాడు లేడని తన మనసులో తను చెప్పుకుంది. నేను అంటాను, మనసు అని ఉంటుంది, ప్రాణం అని ఉంటుంది, మనస్సాక్షి అని ఉంటుంది. ఎందుకే ఈయన వెంబడిస్తున్నావా? ఏం ఉపయోగం? పట్టించుకుంటలేదు కదా. కుక్క అంటున్నాడు, కుక్క పిల్ల అంటున్నాడు, వెళ్ళిపో అని మనస్సాక్షి చెప్పుంటుంది. అప్పుడు ఆమె ఏమనుకుంటే చెప్పనా, నా ప్రాణమా. ఏంటంట? నా ప్రాణమా ఆయన్నే సన్నతించమంట. నా ప్రాణమా ఆయన వెంబడించు, నా ప్రాణమా కాస్త ఓపిక పట్టు, ఆయన ఏదో పరీక్ష పెడుతున్నాడు, ఆయన విశ్వాసం చూస్తున్నాడు నాలో, కాబట్టి నా ప్రాణమా నువ్వు కాస్త ఓపిక పడితే నా బిడ్డ బాగుపడుతుంది. దేవునికి స్తోత్రం. ఆయన తన మనసుతో తన ప్రాణముతో చెప్పుకొని నువ్వు చెప్పింది నిజమే ప్రభు అని అనగానే, అమ్మా నీ విశ్వాసము గొప్పది అంటాడు. అక్కడ నీవు కోరుకున్నట్టు అవునుగాక అని చెప్పగానే చూడండి, ఆమె వెళ్ళిపోతూ ఆ బిడ్డ స్వస్థపరిచిన విధానం ఎలా ఉందో చెప్పనా. ఆమె ఆ గడియలోనే ఏంటంట, సపోజ్ మీకు చెప్తాను, టైం 12:20 అయింది. ఇప్పుడు ఏమి ఎక్కడుంది? ఇదే పంగిడిలో ఈ మూల ఉందనుకుందాం. ఇప్పుడు ఆమె ఎక్కడుంది? బిడ్డ కొత్తపేటలో ఉందనుకుందాం. ఇప్పుడు 12:20కి నీవు కోరినట్టు జరుగునుగాక అని అన్నాడు యేసు ప్రభుల వారు. ఆమెకు 12:20 కరెక్ట్గా నోట్ చేసుకుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత బిడ్డ బాగుపడింది, లేచింది, తిరుగుతుంది. ఇప్పుడు మనం అనుకుంటాం, అబ్బా నా బిడ్డ బాగుపడిందిలే, నా బిడ్డ ఎగిరి గొంతేస్తుందిలే, మంచం మీద ఉంది, లేచిందిలే అని మనం అనుకుంటాం. నిజమైన విశ్వాసం కలిగిన వారు ఏమనుకుంటారు చెప్పనా, ఏ గడిలో స్వస్థపరచబడింది ఇంట్లో భర్తను అడుగుంటుంది, లేదా బిడ్డను అడుగుంటుంది. అమ్మా ఏ సమయానికి లేచి కూర్చున్నామంటే 12:20కి. దేవునికి స్తోత్రం. 12:20కి అక్కడ యేసు ప్రభువులు చెప్పింది 12:20. ఆ గడియలోనే ఆమె అక్కడి నుంచి ఇక్కడ రాకుండానే ఇంటికాడ పని చేసేస్తుంది బిడ్డ. దేవునికి స్తోత్రం. అలాగుంటుంది నా యేసు ప్రభుల వారితో, అలాగుంటుంది యేసయ్యతోటి, అలాగుంటుంది యేసును నమ్ముకున్న వారి జీవితాలలో. అంతేగాని ఎటు పడితే అటు మరులు గొలపబడి, గాలి ఎటుపోతే అటు పోయి, తుఫాను ఎటు కొడితే అటు పోయి వెళ్ళేవాడి కాదు. కీర్తనకారుడు అంటాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు నిత్యము కదలక సియోను కొండ వలె ఉందురు. కొండను ఎవరైనా కదిలించగలగరా? నేను అంటాను, కొండను కదిలిస్తారేమో కానీ నిజ క్రైస్తువుని ఎవరు కదిలించలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహామును కదిలించలేకపోయింది సమస్య, రూతును కదిలించకపోయింది కరువు, సింహాలు బోను కదిలించకపోయింది ఎవరినే? దానియేలుని. బిడ్డ యొక్క అనారోగ్యము ఆ తల్లిని ఏమాత్రం కూడా చెక్కు చెదరకుండా అలాగే ప్రభుని వెంబడించేలాగా చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, మనము దేవుని ఆరాధించే విషయంలో, దేవుని స్తుతించే విషయంలో, దేవుని ఘనపరిచే విషయంలో, దేవుని మహిమపరిచే విషయంలో మొట్టమొదటిగా నీ ప్రాణంతో చెప్పవలసింది ఏంటో తెలుసా? లేచి ప్రార్థన చేయి, లేచి దేవుని స్తుతించు. నీకు ఎన్ని మేలులు చేశాడు ప్రాణమా, నీకు ఎంత ఉపకారం చేశాడు ప్రాణమా, నిన్నంతా కాపాడాడు కదా. రాత్రి ప్రార్థన చేయి, రాత్రంతా కాపాడాడు కదా, ఉదయాన్ని ప్రార్థన చేయి. సమస్యలా ఏ పర్వాలా, ఎందుకంటే
సింహాలే దానియేలు ఏం చేయలేకపోని, అవునా? నరబలి అడిగిన ఆ అబ్రాహాము విషయంలోనే దేవుడే గొర్రె పిల్లను చూశాడు, ఆయనే చూసుకున్నాడు. కాబట్టి ఇవన్నిటిని బట్టి గనక ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా మనం బ్రతకాలంటే గనక నిజ క్రైస్తవ జీవితం యొక్క వృత్తాంతం ఏంటో తెలుసా? నీ దేవుడే దేవుడు. దేవునికి స్తోత్రం. నీ దేవుడు అసమర్థుడు కాదు. నువ్వు నమ్మిన దేవుడు బలహీనుడు కాదు. అగ్ని గుండము నుంచి తీయలేనంత దేవుడు బలహీనుడు కాదు. సింహాల బోనులో కాపాడలేనంత బలహీనుడు కాదు. అర్థమైందా? మేఘమును చీల్చి గగనములు ప్రయాణము చేసి రేపు రాబోవు సంభవింపబోబు 7 ఏండ్ల శ్రమలలో నుండి నిన్ను తప్పించలేనంత బలహీనుడైతే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో గనక దేవుని యొక్క ఎరిగి ఉన్నామని ఎరిగిన మనము, ఆయన ఆరాధిస్తున్నామన్న మనము 4 అంశాలు మీకు చెప్పాను. ఈ నలుగురు ఏ పరిస్థితుల మధ్యన నా దేవుడే దేవుడు నమ్మకించుకున్నారో మన దైనందిన జీవితంలో ఎట్టి పరిస్థితులు కలిగినా, ఎటువంటి అవరోధాలు ఎదురైనా ఒకే ఒక్క మాట, నా దేవుడే దేవుడు. ఆ మూలవాక్యం చదివి మనం ముగించుకున్నాం. రండి. నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే ఇంకను నేను ఆయనను ఇంకొనన్న మాటకి ఏంటో తెలుసా? ఇంకొనన్న మాటకి ఏంటో తెలుసా? ఇంకా నేను బ్రతికినంతకాలం ఆయన్నే. ఇంకను ఎలా తెలుసా? 10 సింహాలు కాదు, 20 సింహాలు అయిపోయినా ఇంకను నేను ఆయన్నే స్తుతిస్తాను. సమస్య 1 10 సమస్యలుగా మారిపోయినా ఇంకను నేను ఆయన్నే. ఇంకనన్న పదం కాడ పెట్టుకోండి. నాకు ఆరోగ్యము సహకరించకపోయినా ఇంకను నేను ఆయననే. సహకారం ఎవరున్నా లేకపోయినా ఇంకను ఆయననే. ఎవరితో చెప్పాలి? పక్కలతో కాదు, మన ప్రాణంతో చెప్పాలి. ఎందుకో తెలుసా? మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయకుండా మనం చూసుకుంటే ఏంటి, రేపొద్దున ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ప్రార్థన చేసామా లేదా అన్నది ఎవరో చెప్పనవసరంలా, మన మనస్సాక్షి మన మీద చెప్తుంది. 4 గంటలు లేపండి ప్రభువా, లేపితే కాసేపు పడుకుందామని చెప్పేసి మళ్ళీ కళ్ళు మూసేశాడు. 7 అయిపోయింది, సమయం అయిపోతుందని వెళ్ళిపోయాడు. ఎందుకు చెప్తాను తెలిసి ఈ మాటలో? మనం క్రైస్తవులుగా బ్రతుకుతున్నామంటే క్రైస్తవుల విలువలు కాపాడుకుంటూ బ్రతకాలి. ప్రభు వస్తాడని మనము మెలకువగలిగి బ్రతకాలి. ప్రభు వస్తే మనం ఆయన ఎదుర్కోవటానికి వెళ్ళగలిగేంత పరిశుద్ధత మనకు ఉండాలి. అలాంటి జీవితాన్ని కనుక మనం కలిగి ఉంటే కనుక రేపొద్దన్న ప్రభు పరలోకములో, అంటే పరిశుద్ధులకు ఏర్పరచబడిన ఆ పట్టణములో నిరంతరము 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 ఎవరుంటారు? మనమే ఉంటాం. ఎందుకో తెలుసా? భక్తులు ఆశించినది, వాళ్ళు చూసింది, వాళ్ళు కనిపెట్టుకున్నది, వాళ్ళు నిరీక్షించినది ఏంటంట? పునాదులు కలిగిన పట్టణం. ఎందుకంటే ఆయనే గొర్రెపిల్లగా, ఆయన పునాది వేయబడి, ఆయనే స్తంభముగా, ఆయనే వెలుగుగా, ఆయనే అక్కడ పరిపాలించే ఏకచక్రాధిపతిగా ఉన్నాడు ఆయన. ఇంకా రాజులు ఉండరు, రాజు ఒక్కడే. ఏంటంట? రాజులు ఉండరు, రాజు ఒకడే. ఈ భూమి మీద రాజులు ఉంటారు, రాజ్యాధికారం కలిగిన వారు ఉంటారు, కానీ అక్కడ రాజు ఒక్కడే. ఎవరైనా? రాజులకు రాజు ప్రభువు అని యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆ రాజును కలిగి ఉన్న మనము రాజకుమార్తెలుగా, రాజకుమారులుగా మనం ముద్ర వేయబడ్డాం. పరిశుద్ధాత్మ చేత ముద్ర వేయబడ్డాం. పరిశుద్ధాత్మ చేత చంచకరువుగా ముద్ర వేయబడిన నువ్వు నేను నిమ్మకాయలకు భయపడతారా? ఆచారాలకు భయపడతారా? లేకపోతే సెంటిమెంట్లకు భయపడతారా? విధవరాలు ఎదురొస్తేనే మీరు భయపడతారా? పిల్లి ఎదురొస్తే ఆగిపోతామా? నేను అంటాను, ఇవన్నీ కూడా నిత్య నాశనానికి తీసుకెళ్ళే ఆచారాలు. ఆ ఆచారాలు మనం విడిచిపెడదాం, ప్రభు కొరకు బ్రతుకుతాం. ఎక్కడ కూడా మన జీవితాన్ని బట్టి గనక దేవుడు ఎక్కడ అవమానపరచబడకూడదు. మీకు చెప్పిన 4 అంశాల్లో అబ్రాహామును బట్టి దేవుడు ఎక్కడ తక్కువయ్యాడా? చెప్పండి. రూతును బట్టి దేవుడు ఎక్కడ తక్కువయ్యాడా? దానియేలును బట్టి దేవుడు ఎక్కడ తక్కువయ్యాడా? కనాను స్త్రీని బట్టి దేవుడు ఎక్కడ తక్కువయ్యాడా? అయ్యాడా? అవలా. వాళ్ళందరూ చెప్పిన అంశం పెడతా, దేవుడు దేవుడే, మేము ఆరాధిస్తున్న దేవుడు దేవుడే, లేదా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు దేవుడే అని అన్యులు సైతం కూడా మన భక్తి జీవితమును బట్టి మనకు సాక్ష్యం ఇవ్వాలి. మోకరించండి.
ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. మోకరిద్దాం. అలాగే మన బల్లారదు